కోనసీమ జిల్లాలో ముంజవరం స్లూయిస్ తలుపులు తెరచి మత్స్య సంపదను రక్షించాలని మత్స్యకార సంఘాల అధ్యక్షులు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ను కోరారు. ఈ మేరకు కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన మత్స్యకార నాయకులు ముంజవరం లాక్ మూసివేయడం వల్ల మత్స్య సంపద తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం మండలం నుంచి అంబాజీపేట మీదుగా పి గన్నవరం వరకు ఉన్న అప్పర్ కౌసిక్ డ్రైన్ పై సుమారు 2000 మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ మే నెలల్లో గోదావరి నీరు ప్రవహించడం వల్ల చేపల ఉత్పత్తి పెరిగి సంవత్సరం పొడవునా జీవనోపాధి లభిస్తుందని చెప్పారు. అయితే లాకులు మూసివేయడంతో పోటుపాటుకు చేపల రాక తగ్గిపోవడం వల్ల మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఇరిగేషన్ శాఖకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్ను ఆశ్రయించినట్లు తెలిపారు. ఇరిగేషన్ కెనాల్ నుంచి వచ్చి అలాగే కొత్తపేట నుంచి అమలాపురం నుంచి పరిసర ప్రాంతాల నుంచి వచ్చి వాటిలన్నింటికి కూడా అది డ్రైన్ ముంజవరం స్లూయిస్ అలాగే అల్లవరంలో గోపాలం కక్కుడిటి దగ్గర నుంచి కూడా గోదావరిలో కలుస్తుంటుంది నీరు. దీన్ని ఏం చేస్తున్నారంటే ఇరిగేషన్ వాళ్ళు లాకులు స్లూయిస్ మూసేస్తున్నారు. మూసేయటం వల్ల ఉప్పు నీరు ఆటుపోట్లకి బయటికి రావట్లేదు. రాకపోవటం వల్ల మత్స్య సంపద కాలువల్లోకి రావట్లేదు. అలాగే ఉప్పు నీరు ఎక్కడం వల్ల కాలువలు కూడా ప్రతిసారి ఉపాధి హామీలో పెట్టి బాగు చేయించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఉప్పు నీరు రావటం వల్ల మొక్కలు అయ్యి బతకవు, చిన్న మొక్కలు అయ్యి కూడాను. ఉప్పు నీరు రాకపోవటం వల్ల ఏమవుతుందంటే గుర్రపు డెక్క బాగా ఇదైపోయి కాలువలు మొత్తం చెదారంతో పెరిగిపోతుంది. సమ్మర్ వచ్చేటప్పటికి ఏప్రిల్ మే నెలలో వేట నిషేధం టైంలో మత్స్యకారులు అందరూ కూడా కాలువల్లో వేటాడుకుని జీవనోపాధి చేసుకుంటారు. ఈ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుంది స్లూయిస్ మూసేయటం వల్ల. కావున ఈరోజు కలెక్టర్ గారి సమక్షంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్లూయిస్ ఓపెన్ చేయమని. ఆయన వెంటనే స్పందించి ఇరిగేషన్ వాళ్ళు పిలిపించి మాట్లాడతానని చెప్పారు. ముంజవరం లాకులు మూసేసినారు కాబట్టి మాకు న్యాయం చేకూర్చాలని తమరు న్యాయం చేస్తారని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఆ లాకులు మూసేయడం వల్ల 2000 కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మాకు ఈ సమస్యపై కలెక్టర్ గారు స్పందించి మాకు న్యాయం చేకూరుస్తారని మరీ ప్రార్థిస్తున్నాం.